నమస్కారం. శ్రీ చదివే స్పార్టకస్ నవలను విని ఆనందిద్దాం. వరీనియా గ్రాచ్యూస్ అన్నాడు. వాటిని మీరెందుకు పాడు చేశారు? హెలీనా అడిగింది. అందరూ వాటిని చూసి ఇవిగోనండోయ్, వీటినే బానిసలు తయారు చేశారు అని చెప్పుకునేందుకు వాటినలాగే ఉంచాలా? వాటినలాగే ఉండనివ్వగల బలం రోమ్కుంది. వాటికేసి చూపించనూ వచ్చు, చెప్పుకోనూ వచ్చు. హెలీనా చెప్పింది. భేష్, భలేగా చెప్పావు సిసిరో అన్నాడు, యథాలాపంగా అడుగుతున్న వాడిలా కనిపించడానికి ప్రయత్నిస్తూ. వరీనియా విగ్రహం ఎలాగుంటుంది అని అడిగాడు గ్రాచ్యూస్. నాకదేం బాగా జ్ఞాపకం లేదు. గాల్ జాతికో జర్మన్ జాతికో చెందిన దానిలాగుంది. పొడుగాటి జుట్టు, వదులైన గౌను. జర్మన్, గాల్ స్త్రీలు ముడివేసుకునేటట్లు ఆమె కూడా జుట్టు ముడివేసుకుంది. మంచి బలమైన స్త్రీ విగ్రహం. ఈ మధ్య బజారులో చాలామంది ఇష్టపడి కొనుక్కుంటున్న జర్మన్ ముండలలాగానే ఉంటుంది. ఆమె వరీనియా అవునో కాదో ఎవరికీ సరిగా తెలియదనుకోండి. స్పార్టకస్కు సంబంధించిన తక్కిన గొడవల్లాగానే ఇది కూడా మనకు బాగా తెలియదు. బేటియాటస్ చెప్పిన దాన్ని బట్టి ఆమె అందంగానే ఉంటుందనాలి. అవి కూడా ధ్వంసం చేశారా? హెలీనా అంది. క్రాసస్ తలూపాడు. నేను సైనికుడిని. సెనెట్ ఆజ్ఞలను నేను పాటించాను, అంతే. బానిస యుద్ధం ఏదో చిన్న విషయం అని కొందరనగా నువ్వు విని ఉండొచ్చు. అలా చెప్పడం సహజమైపోయింది. బానిసలు మమ్మల్ని చిత్తు చేసి పారేశారు. మేమెంత కష్టపడవలసి వచ్చిందో తెలుసా అని ప్రపంచానికి చెబితే మన కష్టం మాట దేవుడెరుగు. ఓస్, ఇంతేనా వీళ్ళ బలం? బానిసల చేతిలో నుసైపోయారు అనుకుంటారంతా. నిజం చెప్పాలంటే ఇంతకు పూర్వమెవరూ రోమ్ను సర్వనాశనం చేయడానికి స్పార్టకస్ పూనుకున్నంతగా పూనుకోలేదు. అంత బలంగా ఎవరూ దెబ్బతీయలేదు. ఏదో నన్ను సమర్థించుకుందుకు నేను మాట్లాడడం లేదు. శిలువల మీద వేలాడే బానిసలను చూడడానికే అదోలాగుంటుంది కదా. అలాంటిది ప్రపంచంలోకెల్లా గొప్పదైన రోమను సైన్యం కాళ్ళు తెగి, చేతులు తెగి, తలలు రక్తంలో దొర్లుతూ రణరంగంలో పడి ఉండడం చూసిన నాకు ఎలాగనిపిస్తుందో మీరే ఊహించండి. అందుచేతనే బానిసలు సృష్టించిన ఈ శిల్పాలను ధ్వంసం చేయడానికి నేను వెనుదీయలేదు. ఆ పని చేశాక నాకు చాలా సంతృప్తి కలిగింది కూడా. ఒక్క పిసరు కూడా కనబడకుండా ఆ విగ్రహాలను ముక్కముక్కలు చేయించి, పిండి చేయించి పారేశాను. అలాగే స్పార్టకస్ని, అతని సైన్యాన్ని కూడా నాశనం చేశాం. అనతి కాలంలో ఈ స్పార్టకస్ గురించి, అతని అనుచరులను గురించి ఎవరికీ ఏమీ జ్ఞాపకం లేకుండా చేస్తాం. అది చాలా అవసరం కూడా. నేను చాలా సూటైన మనిషిని. పెద్ద తెలివితేటలు నాకు లేకపోవచ్చు. కానీ ఇది మాత్రం నాకు తెలుసు. ప్రపంచంలోని సక్రమ పద్ధతి ఏదయ్యా అంటే కొందరు పాలించాలి, మరికొందరు పాలింపబడాలి. అది భగవదేచ్ఛ. అలాగే ఉండాలి, ఉండి తీరుతుంది. సెనేట్ హాలు విడిచి తను బయటకు పోయినప్పుడు సెనేటు కమిటీ తన వద్దకు వచ్చిన సంగతి గ్రాచ్యూస్కి జ్ఞాపకమొచ్చింది. అప్పుడే 6 పటాలాలు పంపబడ్డాయి. కథా ప్రారంభం మర్చిపోతారు. క్రాసస్ చెప్పినట్లు అంతం కూడా మర్చిపోతారేమో. అయినా ఆ అంతం అన్నది ఇంకా రావాలిగా, ముందుందది. కేపువాకు 6 పటాలాలు పంపి అక్కడ లేచిన బానిసల తిరుగుబాటును అణిచిపారేయాలని సెనెట్ నిర్ణయించింది. పంపబడ్డ ప్రతి పోలీసు పటాలంలోనూ 560 మంది ఉంటారు. వీళ్ళకి మామూలు సిపాయిలకి అట్టే తేడా లేదు. పైగా వీళ్ళకిచ్చే దుస్తులు, ఆయుధాలు చాలా మంచివి. దీనికి తోడు పట్టణాలలో వీరి నివాసం. వీళ్ళు దేశంలో పండే పంటనంతనూ తెగ మేస్తారు. సారా, స్త్రీ, క్రీడలు వీటికి అంతే లేదు. పట్టణంలోని పటాలాలకు చెందిన ప్రతి వ్యక్తి రాజకీయవేత్తే. ఏదో కొంత రాజకీయ ప్రాముఖ్యత కలవాడే. ఎప్పుడూ లంచం డబ్బులు చేతిలో పడుతూనే ఉంటాయి. వీళ్ళల్లో చాలామందికి పట్టణంలో పెద్ద పెద్ద ఇళ్ళు కూడా ఉండేవి. అందులో కొందరు బానిస స్త్రీలను కొనుక్కొని వాళ్ళతో తెగ కులికేవారు. పోలీసు పటాలాలు మంచి అందమైన దుస్తులు ధరిస్తారు. ప్రతి పటాలానికి పెద్ద పెద్ద కుటుంబాలలోని యువకులు నాయకత్వం వహించి నడిపిస్తారు. ఉన్నత స్థానాలు అందుకొందుకు, సంఘంలో హోదా సంపాదించేటందుకు ఈ పటాలాలు నెచ్చెనలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. జాతీయోత్సవ సందర్భాలలో ఈ పటాలాలే ఠీవీగా, దర్జాగా కవాతు చేస్తూ
బ్యాండ్ వాయిస్తూ సైనిక వందనం చేసేవి. అందుకే చాలామంది ఈ పటాలాలకు ఆధిపత్యం వహించడం కోసం పెనుగులాడేవారు. ఒక్కొక్క పటాలం ఒక్కొక్క రంగు దుస్తులు ధరించేది. పక్షుల పించాలు, శిరస్త్రాణాలు ధరించే గౌరవం వాళ్ళకొక్కళ్ళకే దక్కింది. ఒక్కొక్క దళం పూర్తిగా కంచు కవచాలు ధరించేది. ప్రతి పటాలానికి ఒక్కొక్క రకం బూట్లుండేవి. ఆ బూట్లకు చిరుగంటలుండేవి. మోకాళ్ళ వరకు ఉండే ఆ బూట్లు, ఆ చిరుగంటలు చూడముచ్చటగా ఉండేవి. ఈ బరువు చాలనట్లు చేతులకు పొడవాటి కంచుతొడుగులు తొలగించేవారు. ఒక్కొక్క పటాలం ఒక్కొక్క రకం డాలు ధరించేది. ఇటలీ అంతటికీ ప్రశస్తమైన ఆయుధాలు వాళ్ళు ధరించేవారు. వాళ్లకు శిక్షణలోనూ లోటు లేదు. నోరు క్లారినేట్లు సంగీతం ఆలపిస్తుంటే వీళ్ళు ప్రతి ఉదయాన్నే లయబద్ధంగా అడుగు వేసుకుంటూ కవాతు చేసేవారు. ఆ చుట్టుపక్కల కొండగట్టుల మీద చిన్న పిల్లలు చేరి ఈ ముచ్చట చూసేవాళ్ళు. ఏదో కొద్దిమంది వేల మీద లెక్క పెట్టగలిగినంత మంది బానిసలను అణిచివేయడం ఏమంత కష్టం కాదు. ఎంత అధ్వాన్నమైన ఈ 6 పటాలాల్లోనూ 3500 మందికి పైగా ఉన్నారాయే. నేరుగా సెనెట్కు జవాబుదారీగా ఉండేలా అధికారం ఇచ్చి వరీనియస్ గ్లాబ్రూస్ అనే యువకుడిని పటాలాలకు అధిపతిగా చేశారు. ఇటువంటి యువకుడిని సైనికాధిపత్యం ఇవ్వడానికి కారణం అనుభవజ్ఞులైన పెద్దలు లేక కాదు. అంతఃకలహాలతో సతమతమవుతున్న రోమ్ రాజకీయంగా బాగా నమ్మదగ్గవాడైన గ్లాబ్రూస్ని ఎంచుకుంది. అతనికి 39 ఏళ్లుంటాయి. తల్లి ద్వారా ఉన్నత కుటుంబాలతో సంబంధాలు కలవాడు. ఇతన్ని నియమించడం వల్ల ఎన్నో ఉన్నత వర్గాల సహకారము, ఎంతమందో కులీనుల సానుభూతి లభించాయి సెనెట్కు. అసలే పని చేసినా దాని వెనుక రాజకీయంగా సాధింపబడేది ఎంతో ఉంటే గానీ చెయ్యదు సెనెట్. సైనిక నాయకుడిగా అతను చేయవలసిన పనుల గురించి వివరంగా స్పష్టంగా అన్ని ఉత్తర్వులు సెనెట్ ఇచ్చింది. ఆ పటాలాలు 20 మైళ్ళ చొప్పున రోజూ ప్రయాణం చేసి కేపువా చేరుకోవాలి. ప్రయాణానికి అనువైన ఏపియన్ రాజమార్గంలో వీళ్ళు వెళ్తారు కాబట్టి ఆహారం, నీరు వగైరా వస్తువులు బల్ల మీద వచ్చే అవకాశం ఉంది. ఒక్క రాత్రి కేపువా ప్రహరీ గోడ చుట్టూ మాటు వేసి శత్రు సన్నాహాల గురించి గూఢచారుల ద్వారా రహస్యాలు సేకరించి తిరుగుబాటు ననచడానికి ఏ వ్యూహం, ఎత్తుగడ అవలంబించనున్నాడో, అతని పథకాలేమిటో అన్నీ ముందుగా సెనెట్కు పంపాలి. సెనెట్ సమ్మతి వచ్చేదాకా పోరాటం ఆపి దిక్కులు చూడక పోరాటం కానివ్వాలి. ఎలా వీలైతే అలా బానిసలనంచి పారెయ్యాలి. వీలైనంత మంది తిరుగుబాటుదారులను పట్టుకొని ముఖ్యంగా వాళ్ళ నాయకులను బహిరంగంగా విచారించి శిక్షించడం కోసం రోమ్కు పంపాలి. శిక్షా జిన్నాల కోసం మాకు కొంతమంది పట్టుబడ్డ వాళ్ళు కావాలని కేపువా పురపాలక సంఘం అభ్యర్థిస్తే 10 మందిని శిలువ వేయడానికి అంగీకరించమని కూడా చెప్పారు. ఎవరెవరు ఏ ఏ స్థానాలలో సైనికోద్యోగులుగా పనిచెయ్యాలి అన్న విషయంపై కొంత రభస జరగడం వల్ల ముందు అనుకున్నట్లుగా ఉదయమే వెళ్లాల్సిన పటాలాలు బాగా ఎండెక్కిన పిమ్మటగాని బయలుదేరలేకపోయాయి. బ్యాండ్లు, క్లారినేట్లు సంగీతాన్ని వినిపిస్తున్నాయి. సైనికుల బూట్ల ధ్వని వినిపిస్తోంది. పట్టణ సింహద్వారం దగ్గర చాలామంది జనం ఈ ముచ్చట చూడ్డానికి పోగయ్యారు. ఇదంతా గ్రాచ్యుస్కు బాగా జ్ఞాపకముంది. బ్యాండు మోగుతూ, జెండాలు గాల్లో రెపరెపలాడుతూ, కదం తొక్కే సైనికుల శిరస్త్రాణాలకు తగిలించిన పించాలు ఆడుతుంటే, ఆ పటాలాల ముందు శ్వేతాశ్వాన్ని అధిరోహించి వరీనియస్ ఠీవిగా పోతుంటే, బానిసమూకల్ని ఓడించిరండి అని ప్రజలు వాళ్ళను దీవించారు. రుమాళ్ళు ఊపారు. జయ జయధ్వానాలు చేశారు. ఈ ప్రపంచంలో సుశిక్షితులైన సైనికులు చేసే లయబద్ధమైన కవాతు కన్నా అందమైన దేముంది? ఇదంతా తను, మరో 2 సెనెట్ సభ్యులు నగర సింహద్వారం వద్ద నిలబడి చూశారు. వెళ్ళిన వెంటనే తన రిపోర్టు పంపించాడు వరీనియస్. ఆ రిపోర్టులో డాంభికం లేదు. ఏ ఒక్క విషయానికి ప్రాముఖ్యత ఇవ్వలేదు. మామూలు రిపోర్టులాగానే ఉంది. సెనెట్ దివ్యసుముఖానికి అంటూ ప్రారంభమై ఏపియన్ మార్గంలో జరిగిన చిన్న చిన్న సంఘటనలు, కేపువాలో వాళ్ళు సేకరించిన రహస్య సమాచారం మొదలైన విషయాలనతడు రాశాడు. పటాలాల సైనికులు చేతులకు కాళ్లకు తగిలించుకున్న కంచు తొడుగుల వల్ల పుల్లుపడి వాళ్ళు నడవలేకపోతున్నారన్నదొక్కటే ఆ రిపోర్టులో ప్రధానమైన విషయం. వాళ్ళ తొడుగులు తీసివేసి
ఆ సామానంతా ఒక బండిలో ఎక్కించి రోమ్కు పంపివేయాలని వరీనియస్ అన్నాడు. ఇది వారి దళగౌరవాన్ని, ప్రతిష్టను మంటగలపడమేనని, దళాలను నిందించటం తప్ప వేరు కాదని అభిప్రాయపడ్డ ఆయా దళాధిపతులు పుల్లకు కొద్దిగా నూనె పట్టించితే సరిపోతుందన్నారు. వరీనియస్ తన అభిప్రాయం మార్చుకుని దానికి అంగీకరించాడు. బాగా పుల్లుపడి బాధపడుతున్నారని 100 మందిని కేపువాలో వదిలేశారు. ఇంకా ఎంతోమంది పుల్లతో కుంటుతున్న కారణంగా బానిసల మీద దండయాత్రలకు వీళ్ళు పనికిరారని భావించారు. తిరుగుబాటు గురించి ఎన్నో వివరాలు పంపుదామన్న కుతూహలం పెరిగింది వరీనియస్కు. అటువంటివి అట్టే లభ్యం కాకపోయినా అలా పంపడం వల్ల స్వీయాభివృద్ధికి బాట వేసుకున్న వాడినవుతాను కదా అని అతని అభిప్రాయం. తిరుగుబాటుకు వెనుకనున్న గాథనంతటినీ బేటియాటస్ చెప్పగా విని దాన్ని కూడా సెనెట్కు పంపాడు. స్పార్టకస్ అనే థ్రేషియన్, క్రిక్సస్ అనే దాన్ని నడుపుతున్నట్లు కనిపిస్తోంది అని రాశాడు. వీళ్ళిద్దరూ మల్లులే కానీ మొత్తం ఎంతమంది మల్లులు తిరుగుబాటులో పాల్గొన్నారో చెప్పడం కష్టం. 3 తోటలను వాళ్లే విధంగా తగులబెట్టారో పూర్తి వివరాలు కూడా పొందుపర్చాడు. ఆ తోటల్లో పనిచేసే బానిసలు తమ యజమానుల యందు భక్తి ప్రవృత్తులు కలిగిన వాళ్లే. కానీ తిరుగుబాటుదార్ల కత్తిచూపి చంపుతామని బెదిరించి బలవంతంగా తమలో కలుపుకోవడం వల్ల అటు చేరారని, దానిని వ్యతిరేకించిన వారిని అక్కడే నరికేశారని తెలియజేశాడు. 2 భూస్వాములు కేపువాలో తలదాచుకుందుకు వస్తుండగా వారిని తోవలోనే అడ్డగించి చంపి వారి బానిసలను అన్యాయంగా తమలో కలుపుకొన్నారు తిరుగుబాటుదార్లు. అసలా తిరుగుబాటులో తమకు తాము చేరిన వాళ్ళు స్వామిద్రోహ పరాయణులైన బానిసలు, సోమరిపోతులై దుర్మార్గానికి ఒడిగట్టిన బానిసలు. విప్లవకారులు చేశారన్న దౌర్జన్య చర్యల జాబితా తయారుచేసి మరో 3 కాగితాలపై వాళ్ళు చేసిన మరికొన్ని అత్యాచారాలు పేర్కొని నివేదిక పంపాడు వరీనియస్. తనకు తెలిసినంతవరకు వాళ్ళు వెసూవియస్ కొండకోణల్లో దాగి ఉన్నారని, వెంటనే తానక్కడకు పోయి సెనెట్ నిర్ణయాన్ని వాళ్ల మీద అమలు చేసి తీరుతానని అతను రాశాడు. ఆ రిపోర్టు సెనేటు అందుకొని అంగీకరించింది. మరో తీర్మానం కూడా ప్రతిపాదించబడింది. పట్టణవాసాల్లోని బానిసాధములు చూసి గుణపాఠాలు నేర్చుకుందుకుగాను గనులకు పంపడానికని ఇంతకు పూర్వం కేటాయించిన 80 మంది బానిసలను శిక్షా చిహ్నాలుగా శిలువవేయడానికి ఈ సభవారు నిర్ణయిస్తున్నారు. ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదింపబడింది. ఆ మరునాడే ఈ 50 మంది దౌర్భాగ్యులు క్రీడా విరామ కాలంలో శిలువలనలంకరించారు. 6 రోజుల వరకు పోలీసు పటాలాల గురించి కానీ, వరీనియస్ గురించి కానీ ఏమీ తెలియలేదు. ఆ తర్వాత ఒక రోజున చిన్న రిపోర్టొకటి చేరుకుంది. పటాలాలు బానిసల చేతిలో ధ్వంసమైపోయాయి. దీన్ని వివరిస్తూ ఆ రిపోర్ట్లో మరే విషయమూ రాయలేదు. 24 గంటల సేపు రాబోయే ప్రమాదాన్ని ఊహించుకుంటూ రోమ్ నిశ్చేష్టంగా ఉండిపోయింది. ఈ బానిస విప్లవం గురించి ప్రతివాడు మాట్లాడేవాడే కానీ ఎవరికీ ఏమీ తెలియదు. మొత్తం మీద భయం మాత్రం పట్నమంతటా సంచరిస్తోంది. సెనెట్ రహస్య సమావేశంలో ఉంది. సభ్యులంతా హాజరయ్యారు. 1-2 కుర్చీలు మాత్రం సభ్యుల రాకకెదురు చూస్తున్నాయి. గ్రాచ్యూస్కు ఆ సమావేశం బాగా జ్ఞాపకముంది. అద్వితీయమైన సెనేటు ఇటువంటి విషమ పరిస్థితుల్లో కూడా, ఇటువంటి దుర్వార్త విన్నప్పుడు కూడా ఎంతో ఘనంగా ప్రవర్తించి తీరుతుందని అతనికి తెలుసు. వక్రమార్గాల్లో ఓట్లు కొని, దొంగ ఓట్లు వేయించి, రాజకీయ కపట నాటకమాడి, అవకాశవాదాన్ని చేపట్టి వీళ్ళు సెనెట్ సభ్యులు అయిన విధం అంతా అతనికి తెలుసు. ఇక్కడ కూచున్న ప్రతివాడిలోనూ ఉన్న అవినీతి సముద్రాల లోతులతనికి తెలుసు. అయినా వారి మధ్య కూచున్నానన్న సంగతి అతనిలో గర్వాన్ని కలిగించి, ఒడలు పులకరించేలా చేసింది. అతన్ని సెనేటు పృచ్ఛకునిగా నియమించింది. వాళ్ల ముందున్న రోమన్ సైనికుని వైపు తిరిగి నిలబడ్డాడు. అతనిది పల్చని ముఖం. కళ్ళు భయంతో గాబరాగా చూస్తున్నాయి. నాలికతో ఎప్పుడూ పెదవులను నాకుతున్నాడు. కవచం ఉందిగాని ఆయుధాలేవీ లేవు. ఒక చేతికి రక్తంతో బాగా తడిసిన గుడ్డకట్టు ఉంది. బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్నాడు. గ్రాచ్యూస్ ప్రశ్నలడిగే ముందు ఒకడి చేత ద్రాక్షాసార తెప్పించి ఆ సైనికుని పక్కనున్న బల్లమీద పెట్టించాడు. ఆ సైనికుడు స్పృహ తప్పిపోవడం గ్రాచ్యూస్కు ఇష్టం లేదు. దానివల్ల పని కూడా జరగదు. దళాధిపతికిచ్చిన అధికార దండం ఆ సైనికుని చేతిలో ఉంది. అప్పుడతను నా సైనికుడిని అడిగాడు. నీ పేరు?
అలరస్ పోర్థన్ ద్రాక్షాసారా తీసుకో. అక్కడున్న వాళ్ళందరి మొహాలకేసి చూశాడు సైనికుడు. పాత్రలో సారా తాగి తన పెదవులు నాక్కున్నాడు. నీ వయస్సెంతోయ్? గ్రాచ్యూస్ ప్రశ్నించాడు. 25 నీ జన్మస్థలం ఇక్కడే రోమ్లో. నీ వృత్తి ఏమిటి? ఏమీ లేదు. యుద్ధమే నా వృత్తి. నువ్వెన్నో పటాలానికి చెందినవాడివి? 3వ పటాలానికి. ఎంతకాలం నుంచి 3వ పటాలంలో పనిచేస్తున్నావు నువ్వు? 2 ఏళ్ల 2 నెలల నుంచి. 3వ పటాలానికి అధిపతి ఎవరు? సెల్వియస్ కయస్ స్వలేరియస్. మీ 100 మంది దళానికి ఎవరు? మేరియస్ గ్రాచ్యూస్ ఆల్వియో. సరే, నాకు ఇక్కడ కూర్చున్న గౌరవనీయులైన సెనెట్ సభ్యులకు కేపువా వదిలి వెళ్ళాక మీ 6 పటాలాలకు జరిగిందేమిటో ప్రతీదీ స్పష్టంగా ఖచ్చితంగా చెప్పాలి. అనుమానించకుండా, దాచకుండా జరిగిందంతా చెప్పు. చెప్పడానికి ఏమీ భయపడనక్కర్లేదు. పవిత్రమైన ఈ సెనెట్లో నీకే విధమైన అపకారం జరగదు. శ్రీ ఛానల్ స్పార్టకస్ నవలను వింటున్నందుకు ధన్యవాదములు.